7,500 రైతులు మునుగుతున్నారంటూ తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలోని లచ్చానాయక్ తండా, రేచపల్లి, భీమిరెడ్డి గూడెం, మేడారం తండాలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యాటక వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి టూర్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి ఉన్నారా లేరా తెలియడం లేదంటూ తెలిపారు. ఆయన ఎక్కడ సెంటర్లను పరిశీలించినా దాఖలాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చే వారం 10 రోజులు పాత జిల్లాల పరిధిలో పర్యటించి అక్కడే ఉండి క్యాంపులు వేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు ఫ్లయింగ్ విజిట్ కు వెళ్లారని, ఎవరైనా రోడ్డు మార్గం ద్వారా పోతే 4 కేంద్రాలు కనిపిస్తాయని, ఆకాశంలో తిరిగి చూస్తే ఏం తెలుస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుడు లేని లారీల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ నిలదీస్తారు. ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం కనుమరుగైపోతోందని హెచ్చరించారు. ఎరువుల విక్రయాలను వచ్చే ఈ నెల 1వ తేదీ వరకు నిషేధించడంతో కూరగాయలు, మొక్కలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ అన్నారు. ఇప్పుడు నేను ఈ జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, కలెక్టర్ గారు, ఇప్పుడు ఇదే జగిత్యాల వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక నేను రైతులు ఏదైతుందో పడిగాపులు కాపిస్తున్నావు జిల్లా కలెక్టర్ ఇదే నా బాధ్యత అంటూ నేను. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశంలోనూ ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ధరలు భారీగా పెరిగాయి. 1000కి పైగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇక సిల్వర్ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో పసిడి ధరల్లో ఒడిదుడుకులకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ధరలు ఒకలా ఉండగా మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారిగా ఎగబక్కాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ పెంపు తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,58,350గా ఉండగా మంగళవారం 1,57,040గా స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే బుధవారం ఒక్కసారిగా 1,310 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు నిన్న 1,43,950 వద్ద ఉండగా ఇవాళ 1,45,150 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్క రోజే 1200 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,60,910 వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర 1,47,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,58,500 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,45,300 వద్ద ఉంది. అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 1,58,350 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,45,150 వద్ద ఉంది. ఇక ముంబైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ముంబైలో 1000కి పైగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చిన నరేంద్ర మోదీ. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది జొన్న పంట. జొన్నలు తడవకుండా వర్షం నుంచి కాపాడడానికి నానా తంటాలు పడ్డారు రైతన్నలు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు రైతన్నలు.
ఈ పార్క్ ఎత్తు కదా ఒకటి కాస్త మంచిగా ఎత్తుంటే కప్పాలా మరి తిన్నా అన్న సార్ ఇంకా సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణ సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ను తలపిస్తోంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ను తలపిస్తోంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరస్వతి అంత్య పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. మే నెల 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతోంది. ప్రయాగరాజ్ ను తలపిస్తోంది. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుండి సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు. సౌండ్స్ అండ్ లైటింగ్స్ ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. విఐపి భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. 21వ తేదీ ఉదయం 5:43 పుష్కరాలు ఆరంభమవుతాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరిస్తారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్య పుష్కరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండటంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అధికార యంత్రాంగం నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్య పుష్కరాలు జరిగే 12 రోజుల ఈ వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలుంటాయి. మొదటి రోజు 21వ తేదీ గురువారం రోజున మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం, 23వ తేదీన హయాగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహామృత్యుంజయ హోమం, 26వ తేదీన దుర్గా శుక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28 వేద దక్షిణమూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతీ హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ తేదీన మహారుద్ర హోమం, 1వ తేదీన లఘుచండి మహాపూర్ణాహుతి ఉంటుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుంచి 3,360 బస్సు సర్వీసులు నడుపుతోంది. 2,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ సొంత పార్టీ నేతల గుట్టు విప్పారు. 2 సీనియర్ ఆఫీస్ బేరర్లు ధర్నా చేస్తున్నట్లు నటించి పోలీసులను పిలిపించుకొని అరెస్ట్ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ సొంత పార్టీ నేతల గుట్టు విప్పారు. 2 సీనియర్ ఆఫీస్ బేరర్లు ధర్నా చేస్తున్నట్లు నటించి పోలీసులను పిలిపించుకొని అరెస్ట్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 ఆఫీస్ బేరర్లను చూసిన నేను మా వాళ్ళు కార్యకర్తలు సీనియర్లను వాళ్ళు ఉన్న కాడికే పోలీసులను పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయ్యిండ్రు. ఉద్యోగాలు పోతాయి. పార్టీలా సిన్సియర్ గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండ్రి. మిమ్మల్ని ఎవడు రోడ్ల మీదకి రా అంటే స్లోగన్లు ఇయ్యనీకి కాదు, వీడియోలున్నాయి, పిలిపించుకుంటారు. పోలీసు వాళ్ళని పిలిపించుకుని వాళ్లతోనే ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లలో కూర్చున్నారు. వాళ్ళు వీళ్ల కోసం డోర్లు తీస్తుండ్రు అని తమ పార్టీ నాయకుల తీరును బయట పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగలాడిపోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యుడు ఇవాళటి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యారు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు సూర్యుడు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగలాడిస్తూ పోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యబాయ్ ఇవాళటి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటకు రా చూసుకుందామంటూ సవాల్ విసురుతున్నాడు.
ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈ 5 రోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్తో విరుచుకుపడేందుకు ఉవ్వెల్లూరుతున్నాడు. వాతావరణ శాఖ అధికారులు సైతం పరిస్థితి దారుణంగా ఉండబోతుందని, బాణుడి చర్యలు ఊహాతీతమని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి అడుగు బయట పెడితే నిప్పుల వాన కురుస్తోంది. కిలోమీటర్ ప్రయాణం చేస్తేనే కళ్ళు బయలు కమ్మేంత వేడి పుడుతోంది. సరే, ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత వేధిస్తోంది. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్న శరీరం చెమటలు కుక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎదుర్కొంటున్న కష్టాలు అయితే అధికారులు మాత్రం ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు మాడు పగిలిపోయే ఎండలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు అగ్నిగోళంగా మారుతోందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబానగర్, గద్వాల, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, భువనగిరి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఏపీని సైతం వాయించేందుకు బాణుడు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 26 వరకు హై అలర్ట్ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోత ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పులు తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాతే ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Stay tuned SPC channel. వెల్కమ్ టు SPC ఛానల్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, క్వింటాలకు 10 కిలోల కోత పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినప్పుడు తేమ శాతం 17 వస్తే అన్లోడ్ కు వచ్చే నాటికి 8 నుంచి 9 శాతానికి పడిపోతూ బస్తాలు వెయిట్ లాస్ వస్తాయని, ఇప్పటికే తూకంలో క్వింటాలకు 5 కిలోలు కట్ చేస్తుంటే తరలింపులో జాప్యంలో మరో 5 కిలోలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందని, క్వింటాలకు 10 కిలోల కోత పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేస్తున్నప్పుడు తేమ శాతం 17 వస్తే అన్లోడ్ కు వచ్చే నాటికి 8 నుంచి 9 శాతానికి పడిపోతూ బస్తాలు వెయిట్ లాస్ అవుతున్నాయని, ఇప్పటికే తూకంలో క్వింటాలకు 5 కిలోలు కట్ చేస్తుంటే తరలింపులో జాప్యంతో మరో 5 కిలోలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు రాష్ట్రానికి ఆర్ఆర్ ట్యాక్స్ కింద క్వింటాలకు 10 కిలోలు కట్ చేస్తున్నారంటూ విమర్శించారు. ఈ రకంగా ఎకరానికి 30 క్వింటాల పంటకు 7,500 రైతులు మునుగుతున్నారంటూ తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలోని లచ్చానాయక్ తండా, రేచపల్లి, భీమ్రెడ్డి గూడెం, మేడారం తండాలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యాటక వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి టూర్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి ఉన్నారా లేరా తెలియడం లేదంటూ తెలిపారు. ఆయన ఎక్కడ సెంటర్లను పరిశీలించినా దాఖలాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చే వారం 10 రోజులు పాత జిల్లాల పరిధిలో పర్యటించి అక్కడే ఉండి క్యాంపులు వేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు ఫ్లయింగ్ విజిట్ కు వెళ్లారని, ఎవరైనా రోడ్డు మార్గం ద్వారా పోతే 4 కేంద్రాలు కనిపిస్తాయని, ఆకాశంలో తిరిగి చూస్తే ఏం తెలుస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుడు లేని లారీల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ నిలదీస్తారు. ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం కనుమరుగైపోతోందని హెచ్చరించారు. ఎరువుల విక్రయాలను వచ్చే ఈ నెల 1వ తేదీ వరకు నిషేధించడంతో కూరగాయలు, మొక్కలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ అన్నారు. ఇప్పుడు నేను ఈ జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, కలెక్టర్ గారు ఇప్పుడు ఇదే జగిత్యాల వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి ఒక నేను రైతులు ఏదైతుందో
పడిగాపులు కాపిస్తున్నావు జిల్లా కలెక్టర్ ఇదే నా బాధ్యత అంటూ నేను. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశంలోనూ ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ధరలు భారీగా పెరిగాయి. 1000కి పైగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇక సిల్వర్ ధరలు మాత్రం భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో పసిడి ధరల్లో ఒడిదుడుకులకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ధరలు ఒకలా ఉండగా మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారిగా ఎగబక్కాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ పెంపు తర్వాత బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,58,350గా ఉండగా మంగళవారం 1,57,040గా స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే బుధవారం ఒక్కసారిగా 1,310 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు నిన్న 1,43,950 వద్ద ఉండగా ఇవాళ 1,45,150 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్క రోజే 1200 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,60,910 వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర 1,47,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,58,500 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,45,300 వద్ద ఉంది. అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 1,58,350 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,45,150 వద్ద ఉంది. ఇక ముంబైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ముంబైలో 1000కి పైగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చిన నరేంద్ర మోదీ. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది జొన్న పంట. జొన్నలు తడవకుండా వర్షం నుంచి కాపాడడానికి నానా తంటాలు పడ్డారు రైతన్నలు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు రైతన్నలు. పార్క్ ఎత్తుగా ఒకటి కాస్తా మంచిగా ఎత్తుంటా కప్పాలా మరి లేకపోతే తిన్నా అన్న ఆఖరి ఇంకా తినవలసిన అంతా సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణ సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ను తలపిస్తోంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ను తలపిస్తోంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరస్వతి అంత్య పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. మే నెల 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతోంది. ప్రయాగరాజ్ను తలపిస్తోంది. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుండి సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు. సౌండ్ సైన్ లైటింగ్స్ ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. విఐపి భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. 21వ తేదీ ఉదయం 5:43 పుష్కరాలు ఆరంభమవుతాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరిస్తారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్య పుష్కరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండటంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అధికార యంత్రాంగం నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్య పుష్కరాలు జరిగే 12 రోజుల ఈ వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలుంటాయి. మొదటి రోజు 21వ తేదీ గురువారం రోజున మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం, 23వ తేదీన హయాగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహామృత్యుంజయ హోమం, 26వ తేదీన దుర్గా శుక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28 వేద దక్షిణమూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతీ హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ తేదీన మహారుద్ర హోమం, 1వ తేదీన లఘుచండి మహాపూర్ణాహుతి ఉంటుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుంచి 3,360 బస్సు సర్వీసులు నడుపుతోంది. 2,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ సొంత పార్టీ నేతల గుట్టు విప్పారు. 2 సీనియర్ ఆఫీస్ బేరర్లు ధర్నా చేస్తున్నట్లు నటించి పోలీసులను పిలిపించుకుని అరెస్ట్ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ సొంత పార్టీ నేతల గుట్టు విప్పారు. 2 సీనియర్ ఆఫీస్ బేరర్లు ధర్నా చేస్తున్నట్లు నటించి పోలీసులను పిలిపించుకుని అరెస్ట్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 ఆఫీస్ బేరర్లను చూసిన నేను మావోళ్ళు కార్యకర్తలు సీనియర్లను వాళ్ళు ఉన్న కాడికే పోలీసులను పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయ్యిండ్రు. ఉద్యోగాలు పోతాయి. పార్టీలా సిన్సియర్ గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోడ్రి. మిమ్మల్ని ఎవడు రోడ్ల మీదకి రా అంటే స్లోగన్లు ఇయ్యనీకి కాదు, వీడియోలున్నాయి, పిలిపించుకుంటారు. పోలీసోళ్ళని పిలిపించుకుని వాళ్లతోనే ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లలో కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళ కోసం డోర్లు తీస్తుండ్రు అని తమ పార్టీ నాయకుల తీరును బయట పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగలాడిపోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యుడు ఇవాళటి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యారు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు సూర్యుడు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగలాడిస్తూ పోతున్నాడు. నిన్నటి దాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యబాయ్ ఇవాళటి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న 5 రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటకు రా చూసుకుందామంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈ 5 రోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్ తో విరుచుకు పడేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. వాతావరణ శాఖ అధికారులు సైతం పరిస్థితి దారుణంగా ఉండబోతుందని, బాణుడి చర్యలు ఊహాతీతమని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి అడుగు బయట పెడితే నిప్పుల వాన కురుస్తోంది. కిలోమీటర్ ప్రయాణం చేస్తేనే కళ్ళు బయలు కమ్మేంత వేడి పుడుతోంది. సరే, ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత వేధిస్తోంది. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్న శరీరం చెమటలు కుక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎదుర్కొంటున్న కష్టాలు అయితే అధికారులు మాత్రం ముందుంది ముసళ్ల పండగ అని హెచ్చరిస్తున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు మాడు పగిలిపోయే ఎండలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు మండే అగ్నిగోళంగా మారుతోందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబానగర్, గద్వాల, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, భువనగిరి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఏపీని సైతం వాయించేందుకు బాణుడు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 26 వరకు హై అలర్ట్ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఉక్కపోత ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పులు తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాతే ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్పీసీ ఛానల్.